డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం ఫలం మామూలుది కాదు. కేదారేశ్వర నోము ఫలం కూడా మామూలుది కాదు. నమ్మకం చమకం. నమ్మకం ఉంటే చమత్కారం జరుగుతుంది. అంతేగాని ఒళ్ళమ్ముకునే సుమిత్ర, వ్యభిచారం చేసే విద్య, వ్యభిచారం చేసుకునే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఐడిపిఎల్లో డిపో సుబ్బారావు అని ఒక పింప్ ఉండేవాడు. వాడి పెళ్ళాన్ని వాడి ముగ్గురు కూతుర్లని, అంటే వాడి పెళ్ళానికి 1000 మగోళ్ళతో పడుకుంటే పుట్టిన ముగ్గురు కూతుర్లని, సుమిత్ర ఇంకేదో, వాళ్ళ ముగ్గురిని వ్యభిచారం చేయించి తార్చి SBIలో ఉద్యోగాలేసి ఒకదాన్ని అమెరికాలో తార్చి, అది మిగతా ఇండియన్స్ లాగా అమెరికాలో తన నాలుకతో లిటరల్గా కడుగుతుంది. ద ఇండియన్స్ హూ సెటిల్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ దట్ లిటరల్లీ. ఓకే, వీళ్ళందరూ ఎలాంటి చావులు చేస్తారో నాకు తెలీదు. నమ్మకం చమకం వాళ్ళలాంటి ప్రాస్టిట్యూట్స్, వ్యభిచారం చేసే సుమిత్ర లాంటి వీధి కుక్కలు, వీధి కుక్క సుమిత్ర. ఇక దాని లాంటిదే ఇంకోటి ఉంది, బజార్ది, బ్రాహ్మిన్స్. ప్రితీష్ నాండి సర్వే చేస్తే ప్రాస్టిట్యూట్స్ ఇన్ ఇండియా 99% బ్రాహ్మిన్స్, బ్రాహ్మలు. అందుకని స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ కింద, ముక్కు కింద రామానుజ చిన్నజీయర్ స్వామి SC BC ST అంటే బడుగు బలహీన వర్గాలు, అంటరాని వాళ్ళు, దళితుల్ని బ్రాహ్మణులుగా మార్చి వాళ్ళని పూజారుల్ని చేసి అర్చకులుగా మార్చి వాళ్ళకి వేదాలు, వేద శాస్త్రాలు, డెప్త్ ఇన్ వేదాస్ అన్నీ నేర్పారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అన్ని అధర్వణ వేదం నేర్పారు. అయితే ఈ వ్యభిచారం చేసుకునే నిష్టల వెంకట్ గాడి పెళ్ళాము, కోడళ్ళు అండ్ మనవరాలు, అది పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందికి చేస్తుంది. దే ఆర్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్. అడుక్కు తిని ముష్టెత్తి వ్యభిచారం చేసి దొంగతనం చేసి, వాళ్ళ పనే అది. దొంగతనం చేసి వ్యభిచారం చేసి ముష్టెత్తి, ముష్టోడికి ముష్టిగుడి కట్టారు జష్టమందరం. సరే కట్టారు, వాళ్ళు ముష్టోళ్ళు. అంతకన్నా వాళ్ళు ఏమన్నా వెంకటేశ్వర స్వామి గుడి కడతారా? ఆడుసుమిల్లి నాగమణిలాగా ముష్టెత్తి దొంగతనం చేసి వ్యభిచారం చేసి, వీరమాచినేని చందనాలాగా ఒళ్ళమ్ముకుని, దరిద్రపు మొదనష్టపు నీచ నికృష్టపు ఉప్పలపాటి భవానీలాగా అన్ని దేశాల్లో వ్యభిచారం చేయాలి. భార్గవి కవితలాగా, ఆ బుజ్జమ్మ కూతురు కొడుకులాగా ముష్టివాళ్ళు, 1000 మగవాళ్ళకు పుట్టారు వాళ్ళు. సరే చూడండి, మీ పర్సనల్ లైఫ్, మీ హాబీస్, మీ అభిరుచులు, మీ టేస్ట్ మీకు ఉంటుంది. ఆ తోడు నీడ రాజేశ్వరిలాగా ఆకు వీళ్ళలో రోజు అందరితో పడుకొని ఎంగిలిస్తారు. ఒక రాజేశ్వరి, పార్వతీరెడ్డి లాంటి బజార్ది ఒళ్ళమ్ముకునే వాళ్ళే, ఆ తోడు నీడాలో పెళ్ళైన వాళ్ళు, అంటే 1000 సార్లు పెళ్ళైన వాళ్ళు. ఒక్కసారి కదా, ఒక్కసారి అయితే అది పెళ్ళి, రెండోసారి అయితే అది గిళ్ళి. ఇక పార్వతీరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా ఏదో శివప్రసాద్ లాంటి వాడి రెండో పెళ్ళం, వీళ్ళని తొక్కుడు గొల్లీలు అంటారు. మీరు తీర్థయాత్రలు చేయండి, మీ డబ్బులతోటి ఈ మధ్య కర్రీస్ కొనుక్కుంటున్నారట. బీచకోళ్ళు మీ కొడుకులే మిమ్మల్ని ఇందిరా, వ్యభిచారం చేసే ఇందిరా అంటే రాజగోపాల్ రెండో పెళ్ళం. సరే మేనకోడలు అని చెప్తాడు. వాడికి మేనకోడలు కాని వాళ్ళు ఎవరు? ఒళ్ళమ్ముకునే ఇందిరా అండ్ వీళ్ళందరూ, ఆశారాణి, పార్వతీరెడ్డి, సీతా మనోహరి, ఒళ్ళమ్ముకునే సుమిత్ర అండ్ అశ్విని రోజు 1000 మందితో పడుకొని ఒక కొడుకుని కనింది. వాడిని ఏమంటారో వాళ్ళ అమ్మలాంటి బజార్ లంజలకే తెలియాలి. వాళ్ళ అమ్మలాంటి ప్రాస్టిట్యూట్స్కి, 1000 మందితో పడుకునే ఝాన్సీ, సంయుక్త, పూజ అలాంటి బ్రోతల్స్కే తెలియాలి. వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు సింగర్ సునీత లాగా. యాజ్ ఎ అడ్వకేట్ ఐ నో, ఒక లాయర్గా నాకు తెలుసు వీళ్ళకి ఎంతమంది బెయిల్ ఇచ్చారు. ఇక కవిత అని ఒకటి ఉంటుంది, ప్రభా ఇంట్లో అద్దెకుంటుంది. ఆ ప్రభ కన్నా దిక్కులేని కుక్క చావు చేస్తుంది క్యాన్సర్ వచ్చి. ఎందుకంటే వీళ్ళందరూ సిద్ధార్థు, సుమన్ లాగా బాత్రూమ్ క్లీనర్స్ది కసువు తింటారు. బాత్రూమ్ క్లీనర్స్ది ఎక్స్క్రిటా తిని పెద్దోళ్ళు అమెరికాకి వెళ్ళారు. సతీషు, సిద్ధార్థు, సుమన్.
మీదేదన్నా పోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వక్కర్లే, వాళ్ళే దొంగతనం చేసింది, వాళ్ళు దొంగలు.